వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో మాజీ సీఎం రోషయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మాజీ ముఖ్యమంత్రి సేవలను కొనియాడిన పలువురు కాంగ్రెస్ నేతలు. గంజాయి బ్యాచ్తో బయటకు రావాలంటే భయమేస్తుందన్న ఎమ్మెల్సీ ఆలపాటి వద్ద మహిళల ఆవేదన. గుంటూరు జిల్లా తెనాలి మహిళలు ఎమ్మెల్సీకి రక్షణ కల్పించాలని వినతి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే పట్టిసీమ వద్ద గోదావరిపై నిర్మించిన ఎత్తిపోతల నుంచి జలాలను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి పరవళ్లు తొక్కింది. ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకట్రాజు, ట్రైకార్ చైర్మన్ బొంగం శ్రీనివాసులతో కలిసి పంప్ హౌస్ లో నెంబర్ల మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ముందుగా వేద పండితులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పట్టిసీమ ఎత్తిపోతల మోడల్ హౌస్ లో పట్టిసీమ డెలివరీ ఛానల్ నమూనా ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. తూర్పు గోదావరి పట్టిసీమ నుంచి గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి నిమ్మల. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో తీవ్రవాద కళాకారకాలతో సంబంధాలు ఉండటంతో అరెస్ట్ చేసిన పలువురు ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్ఫోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ తెలిపారు. అనే అంటున్నాము. ఇంప్రూవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఒక సూట్ కేసులో ఉన్నట్టు గమనించాం. అది మాకున్న టెక్నికల్ డివైజెస్ అయ్యి పెడుతూ దాంట్లో సెటన్ ఎక్స్ప్లోజివ్ ఉన్నట్టు వాళ్ళే టెక్నికల్ ఎక్స్పర్ట్స్. ఆయన వాళ్ళ భార్య ఏమో మా ఆయన మిక్సీలు రిపేర్ చేస్తాడు, వాచెస్ రిపేర్ చేస్తాడు, ఆయనకే మొత్తం A to Z. జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని విజయనగరం కార్మిక సంఘాల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు పిలుపునిచ్చారు. రాజా మున్సిపల్ కార్మికుల జనరల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 29 చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ గా మార్చివేసిందని, ఈ లేబర్ కోడ్స్ వలన సంఘం పెట్టుకునే హక్కును, సమ్మె హక్కును నిర్వీర్యం చేస్తున్నారని ఆయన అన్నారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామని, దీనిలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్షులు లక్ష్మీ అనిల్ కుమార్, గురువులు బాలరాజు, వైకుంఠవాస్తు శ్రీనివాసరావు, కృష్ణ అచ్యుతారావు, కనకరాజు, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల ఐక్యత ఆందోళన పోరాటాలు
నిర్వహిస్తున్న ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధి కానీ ఎవరికి కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈవేళ రాజాపట్నం ఏర్పాటయ్యి 20 కార్మికులను నియమించకుండా ఉన్న కార్మికులతోనే ఈవేళ తీవ్రమైనటువంటి పరిభారాన్ని మోపి అధికారులు ఇక్కడ పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ కార్మికుల సంఖ్యను పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఉన్న కార్మికులతోనే పనిచేయించడం అనేది ఇది చాలా దుర్మార్గం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంఖ్యను పెంచేందుకు కొత్త మాజీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. రోషయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కొణిజేటి రోషయ్య విగ్రహం 6 దశాబ్దాల ప్రజాసేవలో 16 మార్లు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఒక కీర్తిని ఆ మూర్తిలో మనం ప్రస్ఫుటంగా చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు కళాకారులు ఒక నిమిషం ఆపండి. కళాకారులు అదిగో కొణిజేటి రోషయ్య గారి విగ్రహం 6 దశాబ్దాల ప్రజాసేవలో 16 మార్లు రాష్ట్ర ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల సమ్మేళనంలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే వస్తున్న సందర్భంగా నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు చెన్నారావుపేట మండలం వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో సిద్ధ రమేష్, వెంకటరెడ్డి, వీరారెడ్డి, రమేష్, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం బలపరుస్తూ మేము హైదరాబాద్ కు వెళ్తున్నాం, మీటింగ్కి వెళ్తున్నాం. కాబట్టి మా కార్యకర్తలు, మా ముఖ్య నాయకులు, మా మండల నాయకులు, మా జిల్లా నాయకులు అందరూ అధికంగా ఇక్కడ నుండి తరలి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మా నాయకులకు, మా దొంతి మాధవరెడ్డి సార్ గారికి మరియు మల్లికార్జున ఖర్గే గారికి, మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే స్థానిక సంస్థల్లో కూడా మేము కలిసికట్టుగా అందరము సమిష్టిగా పనిచేసి ఇక్కడ నుండి అధిక మెజార్టీతోనే పోయిన ఎన్నికలలో 5,000 మరి ఎంపీ ఎలక్షన్లలో 10,000 రాబోయే ఎన్నికలలో అందరూ సర్పంచ్లను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను గెలిపించి దొంతి మాధవరెడ్డి సార్ నాయకత్వంలో వారికి కానుకగా ఈ చంద్రాపేట నుండి అధికంగా గెలిపించి ఇస్తామని చెప్పి కోరుకుంటున్నాం. సమ్మేళనము మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు మరియు గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి, మద్యం మత్తులో కొందరు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, బయటకు రావాలంటే భయం వేస్తోందని పలువురు మహిళలు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎదుట వాపోయారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా స్థానిక వార్డుల్లో ఆలపాటి పర్యటిస్తుండగా ఈ విషయం ఆయన దృష్టికి వచ్చింది. తమ ప్రాంతంలో సీసీ కెమెరాలు, పోలీస్ గస్తీ ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఆలపాటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఆ టైంలోనే జరిగింది. కాలంలో నీళ్లు పట్టలేదా? సమస్య చెప్తున్నారు. కాలువలు అనేది ఒకటి ఇచ్చు, ఈ పెన్షన్ ఇచ్చు. ఇగో ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామంలో నాటుసారా తయారీ మరియు అక్రమ విక్రయాలపై కర్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తెల్లవారుజామున భారీ స్థాయిలో కర్డన్ సెర్చ్ లో సుమారు 460 ఇళ్లలో పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి సమాచారం ఉన్నా డైల్ 112కి సిఐ నెంబర్ 9440796675 కి సమాచారం ఇవ్వాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తుల నిర్మూలన, అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం లేదు. అక్రమ చట్టాలను అతిక్రమించిన వారిపై చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని సీఐ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులియా, చింతలపూడి ఎక్సైజ్ సిఐ అశోక్, ఎక్సైజ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు శ్రీ బి.శెట్టి బాబ్జీ గారి ఆధ్వర్యంలో జిల్లా సర్వజన ఆసుపత్రిని మెడికల్ కళాశాలలకు తరలించి ప్రస్తుత ఆసుపత్రి స్థలంలో క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరుతూ నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ మహత్తర కార్యక్రమానికి వీరు హాజరై ప్రజా గొంతుకగా మద్దతివ్వాలని అభ్యర్థిస్తున్నామని జై రామచంద్రరాజు ప్రధాన కార్యదర్శి జిల్లా పౌరవేదిక విజయనగరం వాసులు తెలిపారు. సార్ ఓకే సార్. నిజానామా పరిపాలన భూమికి శిస్తులు చెల్లించాలని విపరీతమైన దౌర్జన్యం చేయడం వల్ల పంట పండితే ఇలా 30 వంతు భూమి శిస్తు చెల్లించాలని దౌర్జన్యం చేశారు. ఆ దౌర్జన్యంలో భాగంగా శిస్తు చెల్లించడం మా వంతు కాదు, శిస్తు చెల్లించలేము, చెల్లించడానికి మాకు సరిపోదు, మా సామర్థ్యం సరిపోదని ముందు వరుసలో ఉండి ఆయన అన్న దొడ్డి మల్లయ్య గారు, ఆయన తమ్ముడు దొడ్డి కుమరయ్య గారు 40 మంది ఒక ముఠాగా ఏర్పడి ఆ నిజానవాబులకు వ్యతిరేకంగా పోరాటించున్నారు. ఆ రోజు నిజానవాబుల ఉమ్మడి ఆ నిజానవాబు విష్ణువు రామచంద్రారెడ్డి భార్య దొరస అనేటువంటి 40 మంది దుండగులు తీసుకొని ఆయన కాల్పు జరిపిట్లో ముందు వరుసలో ఉన్నటువంటి దొడ్డి కుమరయ్య గారు తూట కలిగి నేలకోర జరిగింది. ఆర్గనైజ్ చేసిన డిస్ వెల్ఫేర్ అండ్ రాష్ట్రపతి అందరూ కూడా వాళ్ళు చేసుకున్నాము. ముఖ్యంగా ఈరోజు దొడ్డి కుమరయ్య గారి ఆయన 1927లో జన్మించారు. జనగాం జిల్లాలో జన్మించారు. అప్పటి నుంచి కూడా చిన్నతనం నుంచి కొద్దిగా ఫ్యామిలీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఒక విప్లవోద్యమంలో ఉండేవారు. సో అంటే గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించి అంత అవేర్నెస్ కలిగి ఉన్నది వాళ్ళ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ పుట్టి ఉన్నారు. అక్కడ కడగండి గ్రామంలో చెప్పారు ఇప్పుడు పెద్దలు, విష్ణూరి రామచంద్రారెడ్డి అని దేశముఖ్ ఉన్నారు, భూస్వాములు ఉండేవారు. వారు పన్నులకు వ్యతిరేకంగా బాగా పీడించుకు తినేవారు విలేజ్లో. అక్కడ నిజాం ప్రభుత్వం ఆధ్వర్యంగా ఉండేది. సో వాళ్ళకు వ్యతిరేకంగా ఆయన కష్టపడి వాళ్ళకి వ్యతిరేకంగా ఒక ఉద్యమంలో తీశారు. ఉద్యమంలో తీసి ఒక హిందుత్వంగా క్రియేట్ చేశారు, ఒక విప్లవోద్యమం. సో వాళ్ళ బ్రదర్ కూడా మల్లయ్య కూడా ఆయన కూడా కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నారు. అప్పటి నుంచి విప్లవకారులు చేసుకున్నారు. సో ఆ యొక్క వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ మరియు అధికారులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దొడ్డి కొమరయ్య శ్రామిక హక్కుల కోసం పోరాడిన మహానేత అని, ఆయన ఆశయాలను యువతకు తెలియజేయాలని అదనపు కలెక్టర్ అన్నారు. బీసీ శాఖ అధికారి శ్రీనివాసరావు, ఇతర అధికారులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రంగాగారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు పాయకరపేట నియోజకవర్గంలో చేయడం ఈ నాయకుల సమక్షంలో అందరికీ కూడా మరొకసారి అభినందనలు జరుపుతూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము పాయకరపేట కాపునాడ తరఫుని, అదేవిధంగా మన ఈరోజు నాగార్జున్ని నియోజకవర్గం బాధ్యతలు ఈ అందరూ పెద్దలందరి ముందు బాధ్యతలు అప్పచెప్పడం చాలా విశేషంగా ఉంది. ఆయన మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఏ పదవి చేయలేదు, ఒక కార్పొరేటర్ చేసాడు, కౌన్సిలర్ చేసాడు. అప్పుడు తర్వాత ఎమ్మెల్యే వేరు, ఎమ్మెల్యేగా ఉండగానే ఆయన అహింసా సిద్ధాంతంతో మరి అమర నిరాహార దీక్ష చేస్తే మరి అంతమంది జరిగింది. కాబట్టి ఈవేళ కూడా ప్రజలకు ఉండాలి. ఈవేళ కూటమి ప్రభుత్వాన్ని రావడానికి కూడా గతంలో ఎన్నికల ముందు ఆయన పెట్టిన విగ్రహాలు ఏంటంటే తాళపాలెం బుజ్జి గారు అని ఆయన ఉన్నారు. ఆయన విగ్రహాలు అనేక మందికి దాతలు ఇవ్వడం వల్ల దానివల్ల స్ఫూర్తి రావడం కూడా జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి వేడుకలు రాష్ట్ర కాంగ్రెస్ కాపునాడు జిల్లా నాయకుడు జగతా శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జనసేన, వైసీపీ, టీడీపీ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. జనతా శ్రీను నాయకరావుపేట నియోజకవర్గ కాపునాయుడు కన్వీనర్గా కొమరాల నాగార్జునను నియమించినట్లు తెలిపారు. మోహన రంగా కాపు నాయకుడే కాక బడుగు చెప్పారు.
ఆయన బాధ్యతలు ఎమ్మెల్యేగా ఉండగానే జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు పాయకరాపేట నియోజకవర్గంలో చేయడం ఈ నాయకుల సమక్షంలో అందరికీ కూడా మరొకసారి అభినందనలు జరుపుతూ ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము పాయకరాపేట కాపునాడు తరఫుని, అదేవిధంగా మన ఈరోజు నాగార్జునని నియోజకవర్గం బాధ్యతలు ఈ అందరూ పెద్దలందరి ముందు బాధ్యతలు అప్పచెప్పడం చాలా విశేషంగా ఉంది. ఆయన మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఏ పదవి చేయలేదు, ఒక కార్పొరేటర్ చేసాడు, కౌన్సిలర్ చేసాడు. అప్పుడు తర్వాత ఎమ్మెల్యే వేరు, ఎమ్మెల్యేగా ఉండగానే ఆయన అహింసా సిద్ధాంతంతో మరి అమర నిరాహార దీక్ష చేస్తే మరి అంతమందించడం జరిగింది. కాబట్టి ఈవేళ కూడా ప్రజలకు ఉండాలి. ఈవేళ కూటమి ప్రభుత్వాన్ని రావడానికి కూడా గతంలో ఎన్నికల ముందు ఆయన పెట్టిన విగ్రహాలు ఏంటంటే తాళపాలెం బుజ్జి గారైన మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ గ్రామంలో ఆడపడుచులు కలిసి గ్రామ దేవతలకు ఆషాఢ మోస సారస్ ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఈ సాంప్రదాయ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆడపడుచుల ఆనందం, భక్తి అందరినీ ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరూ ఈ పండుగను ఆనందంగా జరుపుకున్నారు. ఆషాఢ మాస సార సమర్పణ ద్వారా దేవతలకు నిస్వార్థమైన నమస్కారాలు సమర్పించారు. సిపిఎం నాయకులు సిరిపురపు శ్రీనివాస్ పెద్దాపురం వరహరహాలిపేటలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరి స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ దాస్యాన్ని తొలగించి గిరిజనుల హక్కుల కోసం పోరాడిన మహానేత. ఆయన పోరాట స్ఫూర్తిని నేటి యువత అవలంబించాలని శ్రీనివాస్ చెప్పారు. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడాలి, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం అవసరమని తెలిపారు. సిపిఎం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు చేసి నివాళులర్పించడం. నాటి స్వతంత్ర పోరాటంలో సీతారామరాజు పాత్ర ప్రధానమైన పాత్ర. ఆంధ్రప్రదేశ్లో మన్యు ప్రాంతంలో గిరిజనులకి దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చి ఆనాటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వ్యతిరేకంగా పోరాటంలో ప్రధానమైన పాత్ర వహించాడు. నాటి నుంచి నేటి వరకు స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న అల్లూరి సీతారామరాజు పాత్ర మాత్రం ప్రభుత్వం గుర్తించకుండా తూతూ మంత్రంగానే చేస్తుంది. ఏదో ఏజెన్సీ ప్రాంతంలో పార్కు నిర్మించి మ్యూజియం నిర్మిస్తామని వాగ్దానం చేసింది, కానీ నీటికి అది నెరవేరలేదు. అనేక స్కూల్లో 1-2 దఫాల్లో మాత్రం జయంతి వేడుకలు జరిపారు. కానీ మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జయంతి వేడుకలు అన్ని స్కూల్లోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో జరపాలా, అది అధికారికంగా జరపాలా. స్వాతంత్ర వీరులను గుర్తించిన ముందు వీళ్ళని కూడా గుర్తించాలా. రాజ్యాంగంలో స్వాతంత్ర వీరులకు ఇచ్చిన పాత్ర ప్రభుత్వం మాత్రం మర్చిపోతుంది. ఆ విధమైన పేటలో ఆర్ఎండ్బి బంగ్లా సమీపంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి 128వ జయంతి సందర్భంగా బీజేపీ నాయకులు ఘనంగా పుష్పాంజలి అర్పించి నివాళులు అర్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంద్యాల ఇన్ఛార్జ్ పోతుగుంట రమేష్ నాయుడు భారతమాత బానిస సంఖ్యలను తీస్తే ధీరుడైన అల్లూరి వీరుని స్మరించారు. ఆయన స్వాతంత్ర పోరాటంలో అణువణువుగా సేవ చేసిన మహోన్నత నాయకుడని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
శ్రీకాకుళంలో జేసీఐ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జేసీఐ వ్యవస్థాపకుడు డాక్టర్ జామి భీమశంకర్ స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి యువత సన్మార్గంలో నడవాలని సూచించారు. స్వామి జీవితం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. విద్యార్థులకు పుస్తకాలు, పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జేసీఐ నాయకులు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. బాగా చదువుకున్న విద్యార్థులకు పుస్తకాలు, కొన్ని కిట్లు ఇవ్వడం జరిగింది. డాక్టర్ కృష్ణమోహన్ గారి వేదిక కోరుతున్నాను. డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. స్వామి వివేకానంద ఆధ్యాత్మిక కారణం ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన యువ ప్రవక్త స్వామి వివేకానంద. ఆయన ముఖ్యంగా 3 అంశాల మీద యువత కోసం చెప్పారు. 3 అంశాలు. అందులో మొదటిది ఆత్మవిశ్వాసం. ముగ్గురు దేవతల మీద నీకు ఎంత నమ్మకం ఉన్నా నీ మీద నీకు నమ్మకం లేకపోతే నీ సమస్యకు పరిష్కారం లేదు. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా చిన్నారులందరికీ నా ఆశీస్సులు. ముఖ్యంగా ఈరోజు వివేకానందుడి వర్ధంతి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళంలో జేసీఐ మెయిన్స్ ద్వారా ఈరోజు మనం నివాళులు అర్పించడం అభినందనీయం. ఎందుకంటే ఒక నాయకుడు మనలోనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఇప్పటికీ కూడా మనతోనే ఉన్నారు అనేటువంటి విధంగా ఈరోజు మనం ఇక్కడ చేయడం అనేది చాలా హర్షణీయం. కాబట్టి ఎంతో విలువైనటువంటి అతని విధానం అనేటువంటి గుర్తు చేసినటువంటి జేసీఐ మెయిన్స్ అదేవిధంగా వారిని ప్రతిపించి కుప్పం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాసరావు నేతృత్వంలో నూతన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఆర్టీసీ వైస్ చైర్మన్ మున్రత్నం, డాక్టర్ సురేష్ బాబు, మున్సిపల్ చైర్మన్ రాజ్ కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. కుప్పంలో 300 అర్హులైన వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు అందజేయడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు పలు పథకాలకు ప్రజలకు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రజలందరూ కుప్పాన్ని శుభ్రంగా ఉంచాలని కోరారు. వయసు అయిపోయిన వాళ్ళకు వాళ్ళు సరిగ్గా ఎవరు పట్టించుకోరు కాబట్టి వాళ్ళ మందుల ఖర్చులకో లేకపోతే వాళ్ళకి కావలసిన వస్తువులు చిన్న కొనుక్కొని వాళ్ళకు ఒక నమ్మకంగా ఉండడానికి, భయం లేకుండా ఉండడానికి 4,000 రూపాయలు వాళ్ళు వృద్ధులుగా ఉండే వాళ్ళకు, వయసు అయిపోయిన వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా భర్తలు కోల్పోయిన వాళ్ళకు ఎవరు ఆదరించరు. భర్త ఉన్నప్పుడు గౌరవం వేరే, భర్త చనిపోయిన తర్వాత అందరూ కూడా చులకనగా మనం చూస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, మా అధికారులకు కూడా ప్రభుత్వ పథకాల అర్హులందరికీ తెలియచెప్పాలా, ప్రభుత్వ పథకాల ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత రాజకీయ నాయకులతో పాటు అధికారులు కూడా ఉన్నది. నేను చెప్పాలా, నాతో పాటుగా నా సచివాలయ సిబ్బంది అంతా కూడా ఎవరైతే ఒక అప్లికేషన్ ఎత్తుకొని సచివాలయానికి వస్తారో, ఒక వితంతువు కావచ్చు, 60 సంవత్సరాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.